జాగ్రత్త. టెన్షన్ పడకు, రిపోర్ట్ నెగటివ్ గానే వస్తుంది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదిగో వచ్చేసింది చూడు. కంగ్రాచులేషన్స్. ఏమైందే, నెగటివ్ వచ్చిందా? లేదు, పాజిటివ్ వచ్చింది. పాజిటివా? లేదు లేదు, ఛాన్సే లేదు. మేబీ వాళ్ళు వేరే వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారేమోనే. క్రాస్ చెక్ చేసుకుందామా ఒకసారి? ఇదేమైనా సినిమానా రిపోర్ట్స్ మారిపోవడానికి? బా, అసలు నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు. ఒకసారి మనం వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందామా? నువ్వు అపోలో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నా నీకు పాజిటివ్ అనే వస్తుంది. ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పుడేం చేద్దామే? ఏం చేసేది లేదే. ఓ బాబునో పాపనో కనేస్తే కనీసం మీ ఆయనన్నా హ్యాపీగా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. అండ్ ఆ కో డైరెక్టర్ దగ్గర నుండి కూడా కాల్ వచ్చింది. 3 monthsలో షూట్ కూడా స్టార్ట్ అవబోతుంది. చూడవే, నీకున్నది రెండు ఆప్షన్స్. ఒకటి, కెరీర్ కోసం పిల్లల్ని వదిలేసుకోవడం, లేదా పిల్లల కోసం కెరీర్ని వదిలేసుకోవడం. అసలు నేను ఇక్కడి వరకు రావడానికి ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా. ఇప్పుడు పిల్లల కోసం నా డ్రీమ్స్ అన్నీ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదే. నేను కంప్లీట్గా ఆయన పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. నాకు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలనుంది. ముందు జరిగింది మీ ఆయనకు చెప్పు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని కలిసి మాట్లాడి ఓ డిసిషన్ తీసుకో. అదే బెటర్. మా ఆయన వినడే. సరే, నువ్వేదో ఒకటి ఆలోచించుకో, మేం బయలుదేరుతాం. సరేనా? జాగ్రత్త. టేక్ కేర్. బాయ్. టేక్ కేర్. నా ల్యాప్టాప్ కనిపించట్లేదు. నాకు లంచ్ అయినా పెట్టేసి ఇస్తావా లేదా? సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఏమైందిరా అలా ఉన్నావు? 2 days నుంచి ఇలానే డల్గా ఉన్నావు. హెల్త్ బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? హో, ఒంటరిగా ఉండి బోర్ కొడుతుందా? పోనీ ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? ఓకేనా? నేను ప్రెగ్నెంట్ అయ్యానండి. ఏమన్నావు? నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంత మంచి హ్యాపీ న్యూస్ అంత డల్గా చెప్తావేంటే? ఉండు, మా అమ్మకు ఫోన్ చేస్తా. నువ్వు కూడా మీ అమ్మ నాన్నకు ఫోన్ చేయి. నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దండి. ఏంటి ఏమన్నావు? నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దండి. నాకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. పిల్లల్ని కనడం ఇష్టం లేదా? ఏంటి ప్రాంక్ చేస్తున్నావా ఆట పట్టించడానికి? అయ్యో లేదండి, నేను నిజమే చెప్తున్నాను. నాకు పిల్లలొద్దు. అదేంటి లిఖిత, మనిద్దరం చాలా కలలు కన్నాం కదా పిల్లల కోసం. మనం కాదు, మీరు. అండ్ నాకు పిల్లలొద్దని నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. మరి ఆ రోజు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటి, ఎవరైనా ఒకటే అన్నావు? అవును అన్నాను.
అంతేకాని నాకు పిల్లలు కావాలి అని అనలేదు కదా. ఏంటి లిఖిత, ఏ రోజు పిల్లలు వద్దని కూడా నాతో చెప్పలేదు కదా. నేను మీతో చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను, కానీ మీకు పిల్లలపైన ఉన్న పిచ్చి ప్రేమను చూశాక అది మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే చాలా సఫర్ అయ్యాను. మరి పిల్లల్ని కండం ఇష్టం లేనప్పుడు నాతో కాపురం ఎందుకు చేశావు? ఒక భార్యగా మీ సంతోషాన్ని తీర్చడం నా బాధ్యత. అయినా నేను వద్దంటుంది పిల్లల్ని, మిమ్మల్ని కాదు. ఏంటి లిఖిత, ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. చూడండి, అయినా నేను మీకు పెళ్ళికి ముందే చెప్పాను నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతుకుదాం అనుకుంటున్నా అని. దానికి మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడేంటి ఇదంతా? దానికి దీనికి సంబంధం ఏంటి? అండ్ మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. అది యా యా కమింగ్. ఏమన్నా ఈవినింగ్ మాట్లాడుకుందాం లిఖిత, నాకు ఆఫీస్లో కొంచెం మీటింగ్ ఉంది. హలో, ఎక్కడున్నావు? వస్తున్నా. నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? అదేంటండి అలా అడిగారు? ఇప్పుడు పిల్లలు వద్దంటున్నావు, రేపు నన్ను కూడా వద్దంటావేమో అని అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఎందుకు వద్దంటానండి? మీరంటే నాకు ప్రాణం. మీరు లేకుండా నేను నిజంగా ఉండలేను. మరి ఇప్పుడు పిల్లలు ఎందుకు వద్దంటున్నావు? సరే చెప్తా వినండి. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మది నాన్నది కూడా అరేంజ్డ్ మ్యారేజే. అమ్మకి చిన్నప్పటి నుండి భరతనాట్యం అంటే ప్రాణం. తను మంచి డాన్సర్ కూడా. తనకు చాలా మెడల్స్ కూడా వచ్చాయి భరతనాట్యంలో. తనకంటూ లైఫ్లో ఏదో సాధించి ఒక గొప్ప స్థాయిలో ఉండాలన్నది అమ్మ డ్రీమ్. తను చాలా కలలు కనింది. అంతలోపే మా తాతయ్య అమ్మకి నాన్నతో పెళ్లి చేసేశారు. అమ్మ అప్పటికీ తాతయ్యకి చాలాసార్లు చెప్పి చూసిందంట, నాకింకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, నాకు ఇప్పుడే పెళ్ళొద్దు అని. కానీ తాతయ్య వినిపించుకోలేదు. పోనీ పెళ్ళయ్యాక నాన్నైనా అర్థం చేసుకున్నాడా అంటే అదే లేదు. పెళ్ళైన 2 yearsకే నేను చెల్లి వెంటనే పుట్టేశాము. సో అమ్మ ఫినాన్షియల్గా కంప్లీట్గా నాన్నపైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. తనకంటూ సొంత డెసిషన్ తీసుకునే హక్కు ఉండేది కాదు. అంటే ఇది మా ఇంట్లో ఒక్కటే ఉండే ప్రాబ్లం కాదు, ప్రతి మిడిల్ క్లాస్లో ఉండే ప్రాబ్లమే ఇది. అంటే దీనికి కారణం నేనే సంపాదిస్తున్నా కదా, నా వల్లే ఇల్లు నడుస్తుందనే మగాడి ధీమా.
అలా అని మన నాన్నలు అమ్మల్ని బాగా చూసుకోరా అంటే అది కాదు, బాగానే చూసుకుంటారు. కానీ ఎక్కడో ఒక చిన్న చూపు. అందుకే నేను డిసైడ్ అయిపోయాను, నా లైఫ్లో నేను దేనికి మగాడి పైన డిపెండ్ అవ్వకూడదు అని, ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతకాలి అని. నాకిప్పుడున్న ఈ నేమ్ అండ్ ఫేమ్ ఏదీ ఊరికే రాలేదు విజయ్. చాలా కష్టపడ్డాను ఈ స్టేజ్ వరకు రావడానికి. అంతెందుకు, నేను వీడియో స్టార్ట్ చేసే కొత్తల్లో మా ఇంట్లో వాళ్ళే వద్దన్నారు. ఎవరూ ఎంకరేజ్ చేయలేదు. బంధువుల సూటిపోటి మాటలు, ఎన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చేవి తెలుసా. కానీ వాటన్నిటినీ నిలదొక్కుని అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చాను. మా ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీర్చేశాను. ఇప్పుడు నాకున్న డ్రీమ్స్, అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మకు బంగారం కొనియాలి, వాళ్ళకంటూ ఒక సొంతిల్లు కట్టియాలి. నేను ఇంకా చాలా గోల్స్ రీచ్ అవ్వాలి. ఈ డ్రీమ్స్ అన్నీ ఇలా ఈ పిల్లల వల్ల కొలాప్స్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకసారి నువ్వే ఆలోచించు, ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నా అని. నాకు ఇది ఈజీగా లేదు, కానీ పిల్లల వల్ల నా డ్రీమ్స్ని స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు విజయ్. అండ్ నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నాకు రీసెంట్గానే ఒక్క మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. 3 monthsలో షూట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. కేవలం ఆ రీజన్ కోసం అయితే నేను ఆ డెసిషన్ తీసుకోలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. విజయ్, ఈవినింగ్ ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వస్తావా? ఏ? అది మనసేం బాలేదు, కొంచెం బయటికి వెళ్దామని. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నాకు రావడం కుదరదు. అయినా నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ కదా, నువ్వు ఒక్కదానివే వెళ్ళు. తిను. నాకొద్దు, నేను తిన్ను. అలా ఆకలితో ఉండకూడదు విజయ్. నేను తిన్నాను చెప్పాను కదా. ఒక్కసారి విజయ్, విజయ్ అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు? పోనీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు నీ ప్రాబ్లం ఏంటి లిఖిత? నాకు పిల్లలొద్దు. ఇప్పుడొద్దా? ఎప్పటికీ వద్దు. అదే దేనికి? చూడు, నాకు లైఫ్లో చాలా గోల్స్ ఉన్నాయి. బాగా డబ్బు సంపాదించాలి, ఇల్లు, కార్ కొనాలి, ఒక ఇండిపెండెంట్ ఉమెన్లా లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంది. వీటన్నిటికీ పిల్లలు అడ్డం వస్తారు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు స్పెండ్ మై ఎనర్జీ అండ్ టైమ్ ఆన్ ద కిడ్స్. ప్రపంచంలో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల కన్నా ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ అయ్యారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఓ అవునా? అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 5%? పోనీ 10%? అంటే మిగతా ఆడవాళ్ళకి ఎవరికి గోల్స్ లేవనుకుంటున్నావా? ఉన్నాయి, కానీ అవి వాళ్ళ పిల్లల కోసం త్యాగం చేస్తారు. మీ మగవాళ్ళు మా త్యాగాన్ని ఎప్పటికీ గుర్తించరు. మమ్మల్ని ఒక వంటింటి కుందేల్లాగే ట్రీట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు లిఖిత? నిజాలు ఇలానే ఉంటాయి విజయ్. ఈ రోజుల్లో మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్గా జాబ్ చేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనం కూడా ఉండొచ్చు కదా అలా.
అలా చెప్పే కదా మమ్మల్ని పెళ్లి చేసుకునేది. కానీ 2 years అయ్యేలోపే 2 పిల్లల్ని చేతిలో పెట్టేస్తారు. ఇంకా వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది. జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కంప్లీట్ గా మీ పైన డిపెండ్ అయ్యేలా చేస్తారు. తరతరాలుగా మీ మగవాళ్ళు మా పైన వాడుతున్న స్ట్రాటజీ ఇదే కదా. నాకు అలా బ్రతకడం ఇష్టం లేదు. ఈ సొసైటీలో ఐ రియల్లీ వాంట్ టు బి ఏ ఇండిపెండెంట్ అండ్ సక్సెస్ఫుల్. హే ఆపు. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఏంటి మాటి మాటికి ఇండిపెండెంట్ ఉమెన్ అంటున్నావు? ప్రపంచంలో నువ్వు ఒక్కదానివి ఇండిపెండెంట్ అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు. రోడ్ సైడ్ ఆకుకూరలు అమ్ముకున్న అబ్బాయి ఇండిపెండెంటే, రాకెట్లో మూన్ మీదకి వెళ్ళిన కల్పనా చావ్లా కూడా ఇండిపెండెంటే. ఇష్టం లేకపోయినా ఫ్యామిలీ కోసం 9 to 5 జాబ్ చేస్తూ స్ట్రగుల్ అవుతున్న ప్రతి హ్యూమన్ ఇండిపెండెంటే. నీకోటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇండిపెండెంట్గా బతకడం అంటే ఎవడి మీద ఆధారపడకుండా బతకడం అంతే తప్ప అందరినీ వద్దనుకుని బతకడం కాదు. ముందే రెండింటికి తేడా తెలుసుకో.